మొన్న రేవంత్ రెడ్డి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చిండు బండారు దత్తాత్రేయ ఆత్మకథ సందర్భంగా. అంటే చాలామంది అది లైట్ తీసుకున్నారు కానీ చాలా ఇంట్రెస్టింగ్. అంటే నేను అనుకుంటున్నా ఆయన అంత ఈజీగా ఏదో వేగ్గా మాట్లాడినంత నేను అనుకుంటున్నాను. ప్లాన్డ్గానే మాట్లాడి ఉంటాడు. ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నేను బీజేపీ స్కూల్ నుంచి వచ్చిన. రెండోది ఏంటంటే, రాహుల్ గాంధీ దగ్గర నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా. మూడోది ఏంటంటే, నేను ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబంలో ఉన్న ఎవరు నా పార్టీలోకి రారు అని. ఇప్పుడు ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉండి ఒక రకంగా చెప్పాలంటే పీసీసీ ఉన్న ఆ పార్టీని రూల్ చేస్తున్న ఒక వ్యక్తిగా ఆ సందర్భంలో అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడనంటే కొత్త కాంట్రవర్సీకి ఎవరు కూడా రావాలని అనుకోరు, ఆ కాంట్రవర్సీ రావాలని అనుకోరు. కానీ ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారు షార్ప్ పొలిటీషియన్, ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఆయన ఫస్ట్ అంటే హైకమాండ్కి హెచ్చరికనా? దాన్ని విశ్లేషిస్తే, ఒకటి, ఆయన విద్యార్థి దశలో కానీ యంగ్ ఏజ్లో మొత్తం కూడా ఏబీవీపీగా పనిచేసిండు, ఆర్ఎస్ఎస్తో పనిచేసిండు, ఆర్ఎస్ఎస్ పత్రికలో ఆయన పనిచేసిండు. ఆయన ఆఫీస్లో ఉంటూనే వాళ్ళ పత్రిక జాగృతి దానికి పనిచేసిండు. సెకండ్, ఏబీపీ తర్వాత ఆయన టీడీపీకి పోకముందు టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు. జెడ్పీటీసీ మేము 2001లో టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్న దశలో టీఆర్ఎస్ ఆఫీస్ ముందు చాయ్ బిస్కెట్లు తాగిన రేవంత్ రెడ్డి నాకు తెలుసు. ఆయన టీఆర్ఎస్ విషయం చెప్పలే. ఆయన ఏబీపీ స్కూల్ నుంచి తర్వాత టీఆర్ఎస్ కూడా వచ్చిండు. టీడీపీలోకి ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ గెలిచిండు, తర్వాత ఎమ్మెల్సీ అయిండు. అది ఆయన ప్రస్థానం. టీడీపీ అండ్ కాంగ్రెస్ అంటే బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ 4 పార్టీలలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఉద్యోగం అనేది ఉన్నంత కాలం ఉద్యోగంలో ఉంటారు, ఉద్యోగం పోయినాక కొత్త ఉద్యోగం ఎన్నుకుంటారు కదా. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ, ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి అనేటోడు బీజేపీతో సంబంధాలు ఉన్నాడు. అమిత్ షా, చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా తింటాడు తప్ప రాహుల్ గాంధీ చెప్పినట్టు తిన్నాడు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సంకనాకిచ్చేదాకా ఇక్కడ ఉంటాడని ఏ కాంగ్రెస్ కార్యకర్తలని మీరు అడగండి. ఎందుకంటే మొన్న బీజేపీకి 8 సీట్లు రావడానికి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్స్ అయ్యింది అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఎందుకంటే ఆడ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్లు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్లు, టీఆర్ఎస్ పెట్టిన క్యాండిడేట్లు, టీఆర్ఎస్ అవయవదానం చేసింది అంటాడుగా. మరి ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఆపోజిట్ ఎవరిని పెట్టారు? ఈటల రాజేందర్కి పెట్టిన క్యాండిడేట్ ఎవరు? ఈ క్యాండిడేట్లు ఎవరు అసలు? కాంగ్రెస్ పార్టీలో ఎక్కడో చేవేళ్లలో పెట్టాల్సిన వాళ్ళు తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టారు. మల్కాజ్గిరికి ఆమెకు ఏం సంబంధం? అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా దీని మీద కమిటీ వేసింది. ఆమె ఎందుకు పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది? 8 సీట్లు ఎట్లా కోల్పోయినామని. ఒకవేళ 8 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చింటే దేశంలో రాజకీయ సమీకరణలే మారేటి అనేంత కీలకంగా ఉంది. చంద్రబాబుకి వచ్చింది 16 సీట్లే. ఒకవేళ ఇక్కడ 8 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చింటే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, యూపీఏ కుటుంబం వైపు వచ్చేటోళ్ళు అన్నంత అంటే దేశంలోనే చాలా కీలకం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి వియంకుడు, ఆయన రాజమండ్రి, ఆయన ఆంధ్ర. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆయన ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ అయినాయి. ఆయన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కంపెనీస్ దాదాపు 138 కోట్లు, 250 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎగ్గొట్టిండు బ్యాంకులకని ఆయన బ్లాక్ లిస్ట్ లో ఉంది. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు 18 నెలలు అయినాక ఆయనకి ఉద్దీపన పథకం కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఆయన అంతకు ముందేమో డిఫాల్టర్ గా బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినాడుగా ఒక నెగిటివ్ ఇమేజ్ లిస్ట్ లో ఉన్న పేరు కాస్త ఉద్దీపన పథకం కింద ఆయనకి ఎట్లా ఇస్తుంది డబ్బులు? ఆయన ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు, వాళ్ళ పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేసింది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టింది. సో అలాంటప్పుడు ఆయన ఎందుకు బీజేపీ వైపు వెళ్తాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దానిలో కామన్ సెన్స్. ఆయన పదే నేను 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. రాజకీయాల్లో ఒక అర్ధ గంటలో ఏమైందో తెలియదు. ఒక 60 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది పార్కాయ తోటల్లోనో, లేకపోతే బెంగళూరులోనో, లేకపోతే ఎక్కడన్నా నీలోఫర్ కేఫ్ గచ్చిబౌలిలో 20 మంది ఎమ్మెల్యేలు సరదాగా ఛాయ్ తాగితేనే రాజకీయం మారిపోతుంది. మొన్న మహబూబ్ నగర్ జిల్లా 4 ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకుంటే రాజకీయం అటు పెట్టింది. రాజకీయం అనేది ప్రవహించే నది లాంటిది. దానిలో ఎప్పుడు ఏమైందో తెలియదు. ఎవడు కూడా పర్మనెంట్ ఈత కొట్టలేడు. అది మోడీ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్. అట్లాంటిది ఆయన అభద్రత, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో నీకు పెట్టే దమ్ము లేక నువ్వు పెట్టండి. ఇంకొకటి, ఇప్పుడు నేనున్నంత అభద్రత. నేను కాంగ్రెస్ లో ఉన్నంత వరకు ఎవరు ఫ్యామిలీ నుంచి రారు, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి అని అంటే చెప్పేస్తున్నట్టే కదా. అంటే నేను కొంతకాలమే ఉంటాను కదా. ఇప్పుడు ఆయన సిగ్నల్స్ ఎవరికి ఇస్తారు? ఆయన ఏమనాలి? నా కట్టగాలే వరకు, నేను బతుకున్నంత వరకు అనాలి. నేను కాంగ్రెస్ లో ఉన్నంత వరకు అంటే ఆయన మైండ్ లో రాహుల్ గాంధీ ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది అప్పుడు వరుసగా చూసినాం. హైకమాండ్కి ఈయన నాటకం తెలిసిపోయిందా అనేది మరి చెప్పాలి. ఆయన ఎందుకు ఆ మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానినే నేను కాంగ్రెస్ లో ఉన్నంత కాలం అంటే ఇంతకాలం ఉంటాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి ఉద్యోగం ఉన్నంత కాలం ఉంటాడు. ముఖ్యమంత్రిగా తీసేస్తే ఉండడు. ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. ఆయన ప్రొఫెషనల్ పొలిటీషియన్.
ఆయనకి అధికారం కావాలి, ఆయనకి సిద్ధాంతం పట్ల నమ్మకం లేదు. బీజేపీలో ఉన్నోడు జనరల్ గా వేరే పార్టీలోకి పోడు ఒక సిద్ధాంతం కోసం. ఆయన టీఆర్ఎస్ లోకి పోయిండు, టీడీపీలోకి పోయిండు, టీడీపీలో లేకపోతే కాంగ్రెస్ లోకి పోయిండు. రేపు కాంగ్రెస్ లో కూడా ఆయనకు రాకపోతే సింపుల్ గా వెళ్ళిపోతాడు. ఆయన ప్రొఫెషనల్ పవర్ పొలిటీషియన్. ఆయన ఎక్కడ కూడా దాచుకోవట్లేదు, ఆయన చెప్పాల్సింది స్పష్టంగా చెప్తున్నాడు.